changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. పెద్ద వచనం. అయితే ఆ వచనంలో ఏం రాయబడి ఉన్నది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు చేసిన అద్భుతాలను మరచి తమ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవడానికి, మరలా దాస్యంలోకి వెళ్ళడానికి వారు ఇష్టపడ్డారు. అయితే ఆ వచనం సగంలో ఇంతవరకు ఉంటే, మరుసటి భాగం లేదంటే తర్వాత భాగం ఏమనుందంటే, నీవు అత్యంత కృపా కనికరము గల దేవుడవు, నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు అనే విషయాన్ని మనందరం కూడా ఆ యొక్క వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మన దేవుడు మనలను క్షమించగలిగిన వాడు. ఒకవేళ దేవుడే క్షమించకపోతే ఈ భూమి మీద ఏ మనిషికి కూడా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరలోకం, నిత్యత్వం అనేది లేదు. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ దేవుడు మనిషిని క్షమించడం లేదు అనుకుంటే ఈ భూమి మీద ఎవరు కూడా బ్రతకి బట్టగా, అంటే ఈ భూమి మీద ఎవరు సర్వైవ్ అవ్వలేరు దేవుడు క్షమించకపోతే. సో ఈ యొక్క వచనంలో, ఈ వాక్యంలో మన దేవుడికి ఇవ్వబడిన పేర్లను మనం గమనిస్తున్నాం కదండి. హీబ్రూ బైబిల్లో ఏమని అంటాము అని అంటే, యావే హెసేద్ అనే మాటను మనం గమనిస్తున్నాం. అనగా ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్, అనగా మన దేవుడు క్షమించగలిగిన దేవుడు. మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలానే దేవుడు శిక్షించడం అంటే శిక్షిస్తాడు. అదే బైబిల్ చెప్తుంది, దేవుడు శిక్షిస్తాడు ఎవరిని అంటే, మానక పాపాలు చేసేవారు, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, జీవితం మార్పు లేకుండా పదే పదే పాపాన్ని జరిగిస్తూ ఉన్న వారి జీవితాల్లో ఆయన తప్పకుండా శిక్షిస్తాడు అనే విషయాన్ని మనందరూ కూడా గమనించవలసిన వారమైనా. ప్రియ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీవు ఆరాధించుచున్న దేవుడు ఆయన క్షమించగలిగేవాడు. ఎంతగా క్షమిస్తాడు అనంటే, సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియట్లేదంటే, ఒకటి అంగీ కోసం చీట్లు వేశారు. ప్రధానంగా ఆయన వస్త్రమును ప్రభావంగా ధరించుకున్నాడు. అటువంటి ప్రభావం కొరకు వారు చీట్లు వేసుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించారు. ఉమ్మేశారు, పిరుగుద్దులు హేళన చేశారు, నేను కొట్టినవారు ఎవరో కనుక్కోమన్నారు, అనేకమైన పనులు చేశారు, మొహం మీద కొట్టారు, అనేకమైన చెయ్యకూడని పనులన్నీ చేశారు. తండ్రి వీరేమి చేస్తున్నా, వీరిని క్షమించు. ఆయన క్షమించగలిగిన దేవుడు. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అలా నేను మరలా పాపంలోనే జీవిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, క్షమించగలిగిన దేవుడు శిక్షిస్తాడు అని కూడా నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు ఎలాగుందంటే, పాపం చేయడం, మరలా వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడగడం. నీకు ఎంతకాలం నీ జీవితం, నీ బ్రతకంతా అదే అయితే మరి దేవుని కొరకు ఎప్పుడు నువ్వు నిలబడతావు? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని లోకాన్ని, పాపాన్ని ఎదిరించి జయించి ఎప్పుడు నువ్వు జీవించగలుగుతావు? ఎంతసేపు లోకంతో, పాపంతో రాజీ పడ్డావు, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడం, క్షమించడం అంటే క్షమిస్తాడు. అలా అని చెప్పి జీవితాంతం క్షమించు ప్రభా అంటే ఇంకెప్పుడు దేవుని దగ్గర నీకంటూ ఒక నమ్మకమైన జీవితాన్ని ఎప్పుడు సంపాదించుకుంటావు? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఘోర పాపిగా నీవు ఉన్నావేమో, ఈవెందో దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ ఈ దినము ఘోర పాపిగా నీవు ఉన్నావేమో, చెప్పుకోలేని పాప జీవితం నీలో ఉన్నదేమో, మన దేవుడు క్షమించగలిగిన దేవుడు. ఆయన క్షమించాడు. తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన భూమి మీద దేవుడిగా ఉన్నప్పటికీ ఆయన 33.5 సంవత్సరాలు మానవ రూపేణ మనకు మాదిరి ఉండడానికి ఉండిన జీవితంలో ఆయన ఇతరులను క్షమించాడు. రక్తం బయటకు వస్తుంది, చెంపల మీద కొట్టినాడు. ఈరోజున అవే మాటలు, అవే యొక్క ఉదాహరణలు, వాటిని అనేక మంది తీసుకుని అహింసయే పరమధర్మంగా గాంధీ గారు మరి ఆ యొక్క అహింస పరమధర్మము అనే విషయాన్ని లోకానికి చాటి చెప్పారు. బైబిల్ చెప్తుంది, ఒకవేళ ఎవరిని నేను కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమని లేఖనం చెప్తుంది. మనం క్షమించాలి, శత్రువులను క్షమించాలి, మన ఇంట్లో వారిని క్షమించాలి, ఇతరులను క్షమించాలి. మొదట దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని క్షమించగలడు. అలా అని చేయరాని తప్పులు చేస్తూ ఇంకా పాపంలోనే జీవిస్తూ పాప పర్యావసానాన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే మార్చుకో జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి
విసర్జించి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా, నీవు ఆయనకి వ్యతిరేకంగా అనేక మార్లు ఎదురాడినా, తిరుగుబాటు చేసినా, దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మన వల్ల లెక్కలు చూసుకోడు. నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా చేసావు, నా మాట వినలేదు, నాకు ఎదురు తిరిగావని. ఆయన మనలాగా కాదండి. మనం ఎదురు తిరిగినప్పటికీ, మనం తెలుసో తెలియకో ఆయన మీద వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఆయన క్షమించగలడానికి సిద్ధ మనసుగా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియ వాక్యం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని క్షమించగలడు. అలా అని ఆ క్షమాగుణాన్ని ఆసరాగా చేసుకుని ఇంకా విపరీతమైన పాపంలో నీవు బ్రతకడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలాంటిదైనా దేవుడు మనలను క్షమిస్తాడు. ఆయన మనలను క్షమించగలిగిన దేవుడు. నువ్వు ఉన్న చోట నీ స్థితి ఏదైనా ఒక చిన్న ప్రార్థన చేయి. క్షమించగలిగిన దైవమా, ఆ పాపాలు క్షమించి మరెన్నడూ వాటిని పునరావృతం చేయకున్నట్లుగా, మరెన్నడూ వాటిని జరింపకున్నట్లుగా నీ శక్తిని నాకు దయచేయని దేవుని సన్నిధిలో అడుగుతాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ప్రియులు ఎందరిని మాటలు వింటున్నారో, విని విశ్వసిస్తూ ఉన్నారు. వారందరి జీవితాల్లో ప్రభా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. వారందరి జీవితాల్లో ప్రభా నీ కృపను అనుగ్రహించి, అయ్యా ఎందరైతే ప్రభా వాక్యాన్ని వింటూ ఆలకిస్తూ వారి జీవితాల్లో ప్రభా దేవునైనా క్షమించడం కొరకు, క్షమాగుణాన్ని కొరకు ప్రార్థిస్తున్నారు. వారందరి జీవితాల్లో క్షమాగుణాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing